రాజకీయ ఆర్థిక సాంఘిక సమానత్వం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్నను సమాజంలో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని మాజీ ఉప సర్పంచ్ గుండ్లపల్లి భరత్ గౌడ్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకలు అధికారికంగా యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాజకీయ ఆర్థిక సాంఘిక సమానత్వం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్నను సమాజంలో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని మాజీ ఉప సర్పంచ్ గుండ్లపల్లి భరత్ గౌడ్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకలు అధికారికంగా యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ గోల్కొండ కిల్లాను పగలగొట్టి రాజుగా ఉన్న ఘనత సర్దార్ పాపన్నకే చెందుతుందని అన్నారు. ఎరుకొల్ల హేమేందర్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పూర్వపు వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కిలాషాపూర్ గ్రామంలో జన్మించారని, అందరూ పాపన్న గౌడని పాపన్న దొరగా పిలిచేవారని, పాపన్న తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడని అన్నారు. ఈ కార్యక్రమంలో గుండ్లపల్లి భరత్ గౌడ్, ఎరుకొల హేమేందర్ గౌడ్, కీసరి బాలరాజు, కలకుంట్ల బల్ నర్సయ్య, గుండ్ల వెంకటేష్, గుండు నరసింహ, బుడిగె సత్తయ్య, గుండ్లపల్లి లింగం గౌడ్, శ్రీరామ్, సత్యం, ఎంఆర్ఓ గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. जोहर सरदार सर्वाई पापन्न गौड, जोहर सरदार सर्वाई पापन्न गौड, जोहर सरदार सर्वाई पापन्न गौड.